హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ ఆఫ్ చాటర్స్. అస్సలు మనసు బాగాలేదు అన్నప్పుడు, చాలా రోజుల నుండి చాలా ఎక్కువ వర్క్స్తో బిజీ అయిపోయి ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలన్నప్పుడు పెద్ద పెద్ద ట్రిప్స్ ప్లాన్ చేయవసరం లేదు. జస్ట్ మనకి మనసుకు నచ్చింది ఏది అనిపిస్తే అది చేయడం చాలా ఇంపార్టెంట్. నాకు నా లైఫ్లో రిలాక్సేషన్ ఇచ్చేవి రెండు, ఒకటి చర్చ్, ఇంకొకటి షాపింగ్. క్వైట్ ఆపోజిట్గానే ఉంటాయి, బట్ ఇదే ఫ్యాక్ట్ నా లైఫ్లో. ఇంకేం చేయలేం కదా. అయితే ఒకరోజు ఈవినింగ్ నాకు క్రాఫ్ట్ బజార్కి వెళ్ళాలనిపించింది. సో ఆ రోజు నేను అట్లా మా అబ్బాయిని తీసుకొని బయటకైతే వచ్చాను. వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మా కెమెరామ్యాన్ ఎంత బాగా షూట్ చేయగలిగితే అన్నీ క్యాప్చర్ చేసుకున్నాడు. అసలు సూపర్ అనిపించింది వెదర్ అయితే. ఆ నెక్స్ట్ లెవెల్ వెదర్లో నెక్స్ట్ లెవెల్ షాపింగ్ చేయాలి కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న క్రాఫ్ట్ బజార్కి మేమైతే వెళ్ళాము. యాక్చువల్గా మా షాపింగ్ అనగానే పెద్ద పెద్ద మాల్స్లో వాటిల్లో ఎక్స్పెక్ట్ చేస్తారు ఏమో, కానీ నాకైతే స్ట్రీట్ షాపింగ్ అస్సలు నాకు చాలా 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 ఇష్టం. ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైసెస్లో చాలా యూనిక్ కలెక్షన్స్, వైడ్ కలెక్షన్స్ ఉంటాయి. సో మనం చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి తీసుకోవడానికి. కీ చైన్స్లో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మా అబ్బాయికి కీ చైన్స్ పిచ్చి, నాకు ఇయర్ రింగ్స్ పిచ్చి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. అన్ని పిచ్చిల్ని మనం యాక్సెప్ట్ చేయాలి కదా. సో ఇక్కడైతే ఆ షాపింగ్ అయిపోయాక మళ్ళీ మేము ఎక్కడైనా తినేసి ఇంకొంచెం ఏమైనా షాపింగ్స్ ఉంటే కవర్ చేద్దామని చెప్పి మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అయ్యాం. హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఒకప్పుడు నాకు హెల్మెట్ అస్సలు పెట్టుకోవాలనిపించేది కాదు, కానీ నా సేఫ్టీ నేనే టేక్ కేర్ చేయాలి కాబట్టి హెల్మెట్ పెట్టుకోవడం అనేది చాలా ఎక్కువ అలవాటు చేసుకున్నాను. ఇంత కూల్ వెదర్లో ఏదైనా హాట్ తినరా బాబు అంటే, లేదు నేను స్వీటే తింటాను అన్నాడు మా అబ్బాయి. సరే అని చెప్పి తీసుకెళ్ళాను. అయితే ఇక్కడ మాయా వరల్డ్ అని చెప్పి బీచ్ రోడ్లో పెట్టారు. ఎంతమంది వెళ్ళారో నాకైతే తెలియదు, కానీ నేను ఇది సెకండ్ టైం వెళ్ళడం. ఫస్ట్ మా సిస్టర్స్తో వెళ్ళాను, తర్వాత మా అబ్బాయిని తీసుకొని వెళ్ళాను. నేను ఉంటుంది మాయా వరల్డ్ అండి. ఇక్కడంతా బ్లాక్ అండ్ వైట్ షేడ్ బయట మనకంతా, కానీ ఈ మాయా వరల్డ్ ఫుల్ ఆఫ్ లైటింగ్స్, ఫుల్ ఆఫ్ కలరింగ్ అనమాట. ఎటు చూడు కలర్స్, లైట్స్ ఇవే ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు కూడా చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఇలాంటి థీమ్స్ ఉన్న ప్లేసెస్. సో మీరు కూడా విజిట్ చేయండి ఇఫ్ పాసిబుల్. బయటకు వచ్చేసరికి వర్షం, అసలు ఒక పక్క వర్షం ఒక పక్క ఎండ రెండు కలిపి ఉన్నాయన్నమాట. వెదర్ అయితే చెప్తున్నాను కదా, ద నెక్స్ట్ లెవెల్ ఉంది. మాకైతే ఎక్కువ టైం లేదు అక్కడ స్పెండ్ చేయడానికి. మళ్ళీ మేము వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంక అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం. లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, లేదా లైఫ్ అంతా పనులతో నిండిపోయినప్పుడు, లైఫ్ అంతా మనకి చిరాగ్గా అనిపించినప్పుడు, ఎవరెల్స్ ఏదైనా మనకి నచ్చలేదు అన్నప్పుడు మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మన మీద, వేరే వాళ్ళ మీద కాదు. ఎప్పుడైతే మన మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా నెక్స్ట్ డే నుండి మనం ఇంకొంచెం ఎనర్జీతో వర్క్ చేయడానికి అయితే అవుతుంది. సో ఎవ్వరు కూడా మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకోకండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకుంటే ప్రతిదీ కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో నేను కూడా ఈ మధ్య నేను బాగా ఎక్కువ ప్రయారిటైజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అక్కడ నుండి ఇంకేమైనా షాపింగ్ ఉంటే అది కూడా చూసుకొని రిటర్న్ బ్యాక్ అయిపోయాను. అయితే నేను క్రాఫ్ట్ బజార్లో ఏం కొన్నాను అంటే ఈ క్లిప్స్ అయితే తీసుకున్నాను. నాకు ఈ క్లిప్స్ చాలా 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 బాగా నచ్చాయి. చాలా యూనిక్ కలెక్షన్లా అనిపించాయి. ఇది ఒకటి 50 రూపీస్ పడింది. సో వైట్ ఒకటి, బ్లాక్ ఒకటి. అసలు డీటెయిలింగ్ కానీ, ఆ ఫినిషింగ్ కానీ, ఆ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి. వైజాగ్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ మీరు విజిట్ చేసి అక్కడున్న యూనిక్ ఐటమ్స్, నాకు ఇవి నచ్చాయి, మీకు ఇంకా చాలా నచ్చొచ్చు. సో మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. ఆన్లైన్లో మరి నేను ఎప్పుడు చూడలేదు, ఉన్నాయేమో, మీరు అక్కడ కూడా సర్చ్ చేసుకోండి. నేను ఇది కూడా స్ప్రింగ్ బ్యాంగిల్ టైప్ వచ్చింది ఇది. సో ఇదొకటి తీసుకున్నాను. ఇది అరౌండ్ నాకు 100 రూపీస్ అట్లా పడింది. నెక్స్ట్ లెవెల్ ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఏదైనా మనకి అకేషన్స్ అప్పుడు మనం వేసుకోవచ్చు బ్యాంగిల్స్ టైప్. ఇంకా ఇయర్ రింగ్స్ చెప్పాను కదా, నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అని నేను ఒక 3 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఒకటి వెస్ట్రన్ వేర్ మీదకి, ఒకటేమో నార్మల్గా ట్రెడిషనల్ పర్పస్. సో మీకు కలెక్షన్ నచ్చినట్టయితే మీరు కూడా విజిట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ లైక్ చేయడం, కమెంట్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.